స్నేహితులు ఎవరండి? లోక స్నేహితులా? లోకంతో జోడిగా ఉండకూడదట, తాగుబోతులతో స్నేహం చేయకూడదట, తిరుగుబోతులతో స్నేహం చేయకూడదట, తిండిబోతులతో స్నేహం చేయకూడదట. నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? 6 నెలలు ఇదిగో స్నేహం చేస్తే వారు వీరవుతారు, మీరు వారు అవుతారట. ఆమేన్. అంటే దుష్ట సాంగత్యము మంచి చెడును మంచి దాన్ని చెరిపి వేస్తుందట. దుష్ట సాంగత్యంతో మనం స్నేహం చేయకూడదు, అవిశ్వాసంతో జోడిగా మనం ఉండకూడదు. మన స్నేహం ఎవరితో అంటే దేవునితోనే ఉండాలి, దైవ స్నేహంతోనే ఉండాలి, మంచి విశ్వాసంతోనే ఉండాలి. ఈ స్నేహం ఎవరితో చేస్తున్నాము? దానియేలుకు మంచి స్నేహితులు ఉన్నారు. దానియేలు స్నేహితులు కూడా బాగా పౌరుషం గలవారుగా ఉన్నారు, భయపడని వారుగా ఉన్నారు. రాజాజ్ఞకు లోబడక ఆ రాజు పెట్టిన విగ్రహానికి ఇదిగో మొక్కగా మేము అగ్నిగుండంలో పడవేసిన మేము చనిపోతాం, కానీ రాజా నేను మీకు నమస్కారం చేయనని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు అక్కడ దేవుని మహిమ దిగి వచ్చిందండి. గట్టిగా చెప్పాలనుకుంటున్నామా? హల్లెలూయా. మన స్నేహితులు ఎవరండి? మన స్నేహితులు లోకాస్తులా? అమ్మా 6 నెలలు తిరిగితే వీరు వారు అవుతారట. మన స్నేహం ఎవరితో చేయాలంటే దేవుని బిడ్డలతోనే స్నేహం చేయాలి, లోకాస్తులతో కాదు. లోకాస్తులు వారి వల్ల లోకం వైపు తిప్పుతారు. ఆమేన్. విశ్వాసికి విశ్వాసే స్నేహం చేయాలి. ఆమేన్. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు లోకస్తులతో కాక లోకంలో ఉన్న వాటిని ప్రేమించక, లోకంలో ఉన్న వాటిని మీరు ఆశించక, ఎవరైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుని ప్రేమ అతని వైపు ఉండదట. నీకు దేవుని ప్రేమ కావాలా? లోకము ప్రేమ కావాలా? అమ్మా అడుగుతున్నాడు దేవుడు. లోకము స్నేహితులు కావాలా? దేవుని స్నేహం కావాలా? అబ్రాహాము దేవునితో స్నేహం చేసినప్పుడు అబ్రాహాము దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో అబ్రాహామును ఎంత దీవించబడంటే స్నేహితుడిగా ఎంచుకున్నాడట, దాసునిగా పిలవబడలేదు, కానీ నా స్నేహితుడా అని దేవాది దేవుడు యెహోవా తండ్రి అబ్రాహామును పిలిచాడు. గట్టిగా చెప్పాలనుకుంటున్నాను.